నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 16, 2025 దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి, వాటి యొక్క ప్రభావము అన్ని రాశుల మీద ఎలాంటి ఫలితాలు చూపిస్తోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు ధనస్సు రాశిలో ప్రయాణం చేస్తూ పూర్వాషాఢ నక్షత్రం మీదకి వచ్చాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు సింహరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ, బృహస్పతి మిథున రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి భవన నిర్మాణ ఏవైనా ఉంటే, అంటే ఇళ్ళు కానీ ఆఫీసులు కానీ నిర్మాణ రంగంలో పనిచేసే వారికి మెరుగ్గా ఉండబోతోంది. కాంట్రాక్టుదారులకు టెండర్లు వేయడానికి కానీ కాంట్రాక్ట్ తీసుకోవడానికి కానీ చక్కగా ఉండబోతోంది. అయితే కుటుంబ సమస్యల్లో మాత్రము ముడి విడని చిక్కులు కొన్ని వచ్చేటట్టుగా కనబడుతోంది. అది ఎంతకీ పరిష్కారం కావు, ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఆ యొక్క చిక్కు వల్ల వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని తర్క వితర్కాలు మీరున్న రంగంలో, ఆఫీసులో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కొంత వాదన తర్కము జరిగేటట్టుగాను, తద్వారా మీరు నష్టపోయేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా కేతుగ్రహానికి జపం చేయించుకోవడం కానీ, కేతుగ్రహానికి సంబంధించిన ఏదైనా దానం ఇచ్చినట్టయితే కనుక కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వ్యాపార, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో విశేషమైన లాభాలు వచ్చే అవకాశంతో పాటు అనుకోని ఆస్తి లాభం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే సోదరులతో గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి సమసిపోయి మంచి బంధం ఏర్పడేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబంలో అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారము, ఏవైనా పక్షులకు ఆహారము, నీరును కనుక ఇచ్చినట్టయితే, మీ చేత్తో ఇచ్చినట్టయితే కనుక కొంత గ్రహ సంబంధిత దోషాలు పోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధన ప్రవాహము ఎక్కువగా వచ్చేటట్టుగా, అంటే ఆదాయ మార్గాలు, ఆకస్మిక ధన లాభాలు, ధనం కూడా అంటే స్థిరచరాస్తులు వచ్చేటట్టుగాను, వీరికి తెలియని దాయాదుల దగ్గర నుంచి కూడా ధనము వచ్చేటట్టుగా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. అయితే మీ యొక్క అహంకారం వల్ల, ఈగో యాటిట్యూడ్ల వల్ల కొన్ని వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా మీరు చేసుకుంటారు. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి. దురుసుతనం, నాకే తెలుసు అన్న విషయాలను పక్కన పెట్టి మంచిగా ఉండేటట్టయితే, అంటే మంచి భావనతో, మాటతో ఉన్నట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందడంతో పాటు అనవసరమైన సమస్యల్లోకి మీరు వెళ్ళకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ రాశిలో ఉండేవారు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీరు మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.